మన దేశంలో రామాయణం, మహాభారతం, భగవద్గీత లాంటి పుణ్య గ్రంథాలని, ఈ పవిత్ర గ్రంథాలని అవమానించడం ప్రతి ఒక్కరికి పరిపాటైపోయింది. అలవాటు కూడా ఇలాంటివి మాట్లాడడం. అంటే హిందువుల్లో యూనిటీ లేదు అని చెప్పడానికి ఇది కూడా ఒక్కొక్కసారి ఉపకరిస్తుంది. అదే జరిగింది మొన్న ఢిల్లీలో. సోమవారం రోజు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని విమర్శించడం చేతగాక వాళ్ళు రాజకీయంగా ఏదైనా చూసుకోవచ్చు, కానీ రామాయణాన్ని అవమానించకూడదు. ఆ రోజు రావణుడు బంగారు లేడిగా మారి ఏ విధంగా అయితే సీతను అపహరించాడో, అదేవిధంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా గెలిచిన తర్వాత ఇక్కడ భూముల్ని లాక్కుంటారు, మురికివాడల్ని అమ్మేస్తారు అంటూ రామాయణాన్ని ఉటంకించాడు. మరికొన్ని కూడా మాట్లాడాడు. దాంతో ఇప్పుడు బీజేపీ అయితే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన విరుచుకుపడుతుంది. మీకు రామాయణం తెలిస్తే తెలిసినట్లు ఉండాలి, తెలియకపోతే తెలియనట్లు ఉండాలి. బీజేపీని విమర్శించాలనుకుంటే మమ్మల్ని రాజకీయంగా విమర్శించండి, అంతేగాని చరిత్ర, రామాయణం, మహాభారతం, భగవద్గీత ఏమీ తెలియకుండానే ఏది పడితే అది మాట్లాడేసి మీరు విమర్శించాల్సిన అవసరం లేదు. రాజకీయంగా మేము చూసుకుందాం, విమర్శించుకుందాం. ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు, అంతేగాని రామాయణ మహాభారతాల గురించి తెలియకుండా వాటిని ఎందుకు ఉటంకిస్తున్నారు? మీరేదో పెద్ద హిందువులాగా. మీరందరూ కూడా నాస్తికులం అని చెప్పుకొనే మీరందరూ హిందూ వ్యతిరేకులు, అంతే. మీరు హిందువులకు మాత్రమే వ్యతిరేకులు, అంతకు మించి ఏం లేదు. మీరు నాస్తికులా అంటే నాస్తికులు కాదు. నిజమైన నాస్తికులు ఈ దేశంలో మాట్లాడరు, ఎవరి గురించి ఎవరు మాట్లాడరు. దేవుడు లేడు అని నమ్మేవాడు అసలు దాని గురించే మాట్లాడు. అది వేరేగా వస్తుంది. అంటే దేవుడు లేడని నమ్మేవాడు కానీ, దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కానీ లెక్కలు వేరే ఉంటాయి, వాళ్ళ మనస్తత్వాలు వేరే ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం రాజకీయంతో దేవుడిని తీసుకొస్తున్నారు. ఇక్కడ కేవలం రాజకీయాల కోసం మాత్రమే. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ అయినా కావచ్చు, లేదా బీజేపీ వాళ్ళైనా కావచ్చు, రామాయణాన్ని ఎవరము కూడా, రామాయణాన్ని కావచ్చు, మహాభారతం కావచ్చు, లేకపోతే భగవద్గీత కావచ్చు, ఏదైనా మన పుణ్య గ్రంథాలని రాజకీయంలోకి తీసుకోకుండా ఉంటే మంచిది.